భక్త ప్రహ్లాదను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇంద్రుడు చంపాలనుకున్నాడని మీకు తెలుసా? లీలావతి గర్భవతి అయిందని తెలుసుకున్న ఇంద్రుడు హిరణ్యకశ్యపుడు లేని సమయం చూసి తన భార్య లీలావతికి గర్భస్రావం చేయించాలని ఇంద్రుడు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో నారద మహర్షి కనిపించి, దేవేంద్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, హిరణ్యకశ్యపుడే ఇంత దారుణంగా ఉంటే తనకు పుట్టపోయే బిడ్డ ఇంకెంత దారుణంగా ఉంటాడు, అందుకే ఈ బిడ్డను గర్భంలో ఉన్నప్పుడే చంపాలనుకుంటున్నాను అంటాడు. అది విన్న మహర్షి, నీవు చేస్తున్నది పాపం. ఆ బిడ్డ హిరణ్యకశిపుడు కంటే పరాక్రమంగా పుట్టి నీ పీఠాన్ని అపహరిస్తాడేమో అని భయపడుతున్నావు, అంతే కదా? అందుకోసం ఒక స్త్రీకి ఇంత దారుణమైన శిక్ష వెయ్యాలా? సరే, నా మాట విను. ఆమెకి హిరణ్యకశ్యపుడు లాంటి కొడుకు పుట్టకూడదు, అంతేనా? పుట్టకుండా నేను చేస్తా. అంతేకాదు, ఆ పిల్లవాడిని విష్ణు భక్తుడయ్యేలా చేస్తానని చెప్పి నారాయణ నామ సంకీర్తన ఆ బిడ్డ కడుపులో ఉండగానే చెప్తాడు. అది విని ప్రహ్లాద జన్మిస్తాడు. నారాయణ భక్తిని చాటి హిరణ్యకశిపుడు వధకి కారణమవుతాడు.